ఏదైతే దాదాపుగా 50కి పైగా కేసులున్నటువంటి బోరగడ్డ అనిల్ తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జిల్లా జైలు నుంచి వివిధ ఆరోపణల మీద రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదై వీటిలో 15 కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరుతో పాటు అనంతపురంలో కూడా కేసు నమోదైంది. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో మండల సర్వేర్ చిరుమామిళ్ళ మల్లికార్జున 2016 మే 9 బెదిరించిన కేసులో అతని బెయిల్ మంజూరైంది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చారు. గతంలో అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఏఎల్సీ చర్చి వాదనలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబు ప్రకాష్ని 50 లక్షలు ఇవ్వాలని ఫోన్లో బెదిరించినటువంటి అంశంలో వీడియో క్లిప్పింగ్ పంపి బ్లాక్మెయిల్ చేసినందుకు గాను బోరుగడ్డతో పాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరి మీద కేసు నమోదు కావడం, ఆ కేసులో గత అక్టోబర్ 15 బోరుగడ్డ పోలీసులు అదుపులో తీసుకుని విచారించడం, 18 కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తే ఆ తర్వాత పలు కేసుల్లో తను వివిధ కోర్టులో పోలీసులు హాజరుపరుస్తూ వచ్చారు. తను ఇప్పటికి అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు.